హాయ్ కిడ్డూస్! మీకు తెలుగు అక్షరాలు సరదాగా నేర్చుకోవాలని ఉందా? మన తెలుగు అక్షరాల ప్రపంచంలోకి వెళ్దాం. ప్రతి అక్షరానికి ఒక సరదా పదం, ఆ పదానికి ఒక ఫన్ స్టోరీ ఉందంట. 1, 2, 3. రెడీ! మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు అచ్చులు 16. అమ్మ ఎప్పుడు నీకు పాలు తెస్తుందో చెప్పు. ఆవు ఎలా మొరిగిందో మీరు అనండి. మూ మూ. ఇల్లు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పగలరా? ఈగ ఎక్కడుందో చూడండి. ఉడతకి నచ్చిన గింజల పేరు మీకు తెలుసా? ఊయల ఊగుతూ ఏ పాట పాడతారు? ఋషి ధ్యానం చేస్తూ ఏమీ ఆలోచిస్తాడు? ఎలుక చీపురు పట్టుకుంటుందా? ఏనుగు భారంగా నడుస్తూ ఏమంటుంది? ఐస్ పుచ్చకాయ తింటే ఎంత చల్లగా ఉంటుంది? ఒంటె ఎడారిలో పయనించేది ఎందుకు? ఓడలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తారు? ఔషధం తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది కదా. అంబు ఏ రాజు ధనుస్సు నుంచి వచ్చిందో చెప్పగలరా? ఆశ్చర్యం. మన చిన్న చూపులు ఎక్కడికి పోతాయి? కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. తెలుగు హల్లులు 36. కాకి ఎంత బాగా గట్టిగా అరుస్తుంది? ఖర్జూరం తింటే కేవలం ఆహారం కాదు, శక్తి కూడా. గడ్డి ఎవరు తింటారు? ఊహించగలరా? ఘంట మోగించాలంటే గట్టిగా లాగండి. నన పలుకుతున్నప్పుడు ఎలా వినిపిస్తుంది? చిలక పచ్చగా కనిపిస్తుందా? ఛత్రం, చాలా ఎండపుట్టలో ఛత్రం ఎవరికి అవసరం? జంతువులు అడవిలో ఏమి చేస్తాయి? కండా ఎగరవేసి చెప్పండి. జైహింద్. నానంతో మనకి ఏమి లభిస్తుంది? టమాటా లాలా రంగులో ఎందుకు ఉంటాయి? ఠాకూర్ ఎక్కడి మనిషి? దప్పు మోగిస్తే ఎవరు డాన్స్ చేస్తారు? ధమరు ఎవరు వాయిస్తారు? నిమ్మపండుతో లెమనేడ్ తయారు చేద్దామా? తుమ్మెద తేనెను ఎలా తయారు చేస్తుంది? తలేటి ఎంత గట్టిగా కరుస్తుంది? దరువు మోగించి అందరూ పాడేద్దాం. ధనము ఎక్కువైనా దానించాలి కదా. నెమలి ఎప్పుడు తన రెక్కలు విప్పుతుంది? పాప బొమ్మకు చీర కట్టుకుందామా? ఫలితం మంచి పని చేస్తేనే వస్తుంది కదా. బండి కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్తుంది? భవనం ఎవరెవరికి ఆశ్రయం ఇస్తుంది? మామిడి పండుతో మీకు ఇష్టమైన వంటకం ఏమిటి? యానాలు కలలు కంటాయా? రాముడి గురించి మంచి కథ చెప్పగలరా? లేత పచ్చని ఆకులు ఎవరి ఆహారం? వంట చేస్తే మంచిగా వాసన వస్తుంది కదా. శంఖం ఎవరికి శుభం సూచిస్తుంది? షట్కోణంలో ఎన్ని మూలలు ఉంటాయి? సరస్వతీదేవి విద్య దానం చేస్తుంది కదా. హంస నీటిలో ఎలా ఈదుతుంది? లుంగ అంటే పచ్చని పండు, మీకు తెలుసా? క్షీరము అంటే పాలతో తయారు చేసేది ఏమిటి? రాళ్ళు దారంగా ఎలా కూర్చుతారు? హే కిడ్డూస్, అంతా కలిసి అమ్మా చెప్పండి. ఫన్ క్విజ్. ఒక్కో అక్షరానికి మీరు కొత్త పదం చెప్పగలరా? ట్రై దిస్. దీనికి ఇంకో పదం చెప్పండి. చెప్పారా? హే సూపర్ పిల్లలు! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.